తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునే దశకు చేరుకోవలో ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఒకప్పుడు ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికిని గణనీయంగా తగ్గినట్లు సమాచారం. ఇక గత రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసుల వర్గాలు చెప్తున్నాయి. ఇక పోలీసు శాఖపై పెరిగిన నమ్మకం, పారదర్శక విధానాలు ఇక ఈ పరిణామానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు చర్చ జరుగుతుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోవడం రాష్ట్ర భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇక మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయి సాధారణ జీవితంలోకి రావడానికి డీజీపీ అమలు చేస్తున్నటువంటి నిశ్శబ్ద వ్యూహం, పక్కా ప్రణాళికలు కారణమని సామాజిక కార్యకర్తలు, మావోయిస్టుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక శాంతియుత తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా మాత్రమే ఉందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్టీఆర్ జిల్లాలో పీడీఎస్ బియ్యం వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నందిగామ పరిధిలోని వీర్లపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాచా సత్యనారాయణను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కంచకచెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుని అధికారుల సూచనతో పీడీ వారెంట్ జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ కమిషనరేట్కు అప్పగించారు. వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రాజమండ్రి జైలుకు రిమాండ్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లాలో పీడీఎస్ బియ్యం వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నందికమ్మ పరిధిలోని వీర్లపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాచా సత్యనారాయణను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కంచకచెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుని అధికారుల సూచనతో పీడీ వారెంట్ జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ కమిషనరేట్కు అప్పగించారు. వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రాజమండ్రి జైలుకు రిమాండ్కు తరలించారు. నెల్లూరు జిల్లా కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి సాధించగలుగుతోందని మంత్రి అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను అయితే సిద్ధం చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. టీంను బేస్ చేసుకుని ముందుకు పోతాం. ఈ సంవత్సరం అయితే గివ్ టు గెయిన్ అనే టీం ఈరోజు ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్గా జరుపుకుంటున్నాం. అయితే ఒకసారి వెనక్కి పోయి చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎలా వచ్చింది అనుకుంటే 1909లో యాక్చువల్గా ఈ ఐడియా యూఎస్ఏలో స్టార్ట్ అయింది. 1909 తర్వాత 1910లో ఇంటర్నేషనల్ సొసైటీ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో దీన్ని బలపరిచారు. 1910 ఆ తర్వాత 1917 రష్యన్ ఉమెన్స్ స్ట్రైక్లో ఇది ఇంకా బలపరచడం జరిగింది. తర్వాత యుఎన్లో 1975 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే డిక్లేర్ చేయడం,
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చ్ 8న దీన్ని ఉమెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దె దించడానికి ఈ రెండు పార్టీలు కలుస్తున్నాయంటూ వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎంకు అప్పగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఇక ఈసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎటువంటి పరిస్థితి పెట్టుకోదు, అది మాత్రం వాస్తవము, అది ఉంటుంది అనే విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. అది ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి అవకాశం బీజేపీకి ఇవ్వాలి, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావత్తం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతూ ఉందో దాని విషయంలో చాలామందికి ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది దేశంలో. మన రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వేరే మాట. కానీ భయంలో సృష్టించడానికి స్పష్టంగా ఆయనకు ఉన్నది. భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్ అమంగ్ ది పీపుల్. పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎటువంటి పరిస్థితి పెట్టుకోదు, అది మాత్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కౌన్సిలర్ భర్త సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. 14వ వార్డు కౌన్సిలర్ ఉమారాణి భర్త నాగన్న అకౌంట్ నుంచి 7,79,000 మాయమయ్యాయి. శనివారం రాత్రి తన అకౌంట్ నుండి 2,50,000 చొప్పున 3 సార్లు కొట్టేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న నైట్ల 8:16-15 నిమిషాలకు 2,50,000, 8:16 నిమిషాలకు 2,50,000, 8:17 నిమిషాలకు 2,89,000, 3 స్టేజ్లల్లో కలిపి 7,89,000 ఆన్లైన్లో వెళ్ళిపోయినాయి నా డబ్బులు. దీనిలో నాకు ఏం మెసేజ్ రాలేదు, ఎలాంటి ఓటీపీలు రాలేవు, ఏం రాలేవు. ఆల్రెడీ ఒకసారి చూడగానే మనకు కనబడ్డది ఆ లెక్క. వెంటనే వెళ్ళిపోయినాయని మా పక్కన ఉన్న సార్ చూపిస్తే వెళ్ళిపోతున్నాయి, డబ్బులు వెళ్ళిపోతున్నాయి వెంటనే చక్కగా వచ్చి పొజిషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మాకు సార్ గారు తొందరగా స్పందించి నంబర్ ఇచ్చేసిండు. ఇక్కడ ఫోన్ చేసినాం, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఫస్ట్ టైం ఇది జరగడం, ఇది ఫస్ట్ టైం సార్, ఇలాంటి జరగాలి. ఇప్పుడు జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్లకి నుంచి నిన్న నైట్ల